నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మాకు తెలిసినంత వరకు నరక చతుర్దశి అంటే శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుని చంపారు, ఇంతవరకే తెలుసు. అయితే నరకాసుడు కూడా కాళీ భక్తుడు అంటున్నారు, అసలు ఏంటిదమ్మా? అసలు నరకాసురుడు యజ్ఞవరాహమూర్తిగా మహావిష్ణువు సముద్రంలోనికి చొచ్చుకుపోయి ఉన్నప్పుడు భూమాతని రక్షించి తెచ్చాడు కదా. వరాహావతారంలో భూమి సముద్రంలోకి తీసుకుపోతే రాక్షసుడు ఎవరు, హిరణ్యాక్షుడు, అతన్ని వధించి భూమాతను తీసుకొచ్చాడు. అప్పుడు ఈ భూమాతకి ఈ యజ్ఞవరాహమూర్తికి పుట్టినటువంటి సంతానం నరకాసురుడు. ఈ నరకాసురుడు ఆవిడ అడిగారు, నా కొడుకును కూడా మంచి పొజిషన్లో చూడాలని ఉంది అని అంటే, చక్కగా మనకి ప్రస్తుతం మన భారతదేశంలో తూర్పు వైపు ప్రాంతం ప్రాక్ దిశ అంటారు. ప్రాక్ అంటే తూర్పు అని అర్థం. కనుక ఆ ప్రాక్ దిశలో ప్రాక్ జ్యోతిషపురం అనేటటువంటి ఒక ప్రత్యేకమైన పురంలో ఈ నరకాసురుణ్ణి రాజుని చేసి అక్కడ ఆయన కూర్చోబెట్టాడు. అప్పటి నుంచి మామూలుగా భూదేవి తన పనుల్లో ఉంది, వరాహమూర్తి తన పనుల్లో ఉన్నారు. ఈ ప్రాగ్జ్యోతిషపురంలో నరకాసురుడు రాజ్యం చేస్తున్నాడు. అక్కడ కాళీమాత వెలిసింది. ఆ కాళీమాతకి ఈయన పరమ భక్తుడు. ఈ తన భక్తితో మొత్తం కాళీ సిద్ధి చేసుకున్నాడు ఆయన. అంటే కాళీమాత ఆయనకి సిద్ధి ఇచ్చి ఆయనకి వశమైంది. ఆ కాళీమాత మంత్రసిద్ధితో ఈయన ఏం చేసినా చెల్లింది. ఆ 16,000 మందిని రాచకన్యల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలిగాడు. ఎక్కడ ఏ పని చేసినా అందరి దేవతలని ఓడించగలిగాడు. రాక్షసుడు అంటే రాక్షస మహారాజు అన్నట్లుగా వెలిగినటువంటి రోజులు అవి. అప్పుడు అంత కాళీ ప్రసన్నం అయింది కనుకనే నరకాసురుడికి అంత శక్తి వచ్చింది. ఇప్పుడు బ్రహ్మవరాల వల్ల రావణాసురుడికి శక్తి వచ్చినట్టుగా అట్లా ఆ కాళీ ప్రసన్నత వలననే ఆయనకు అంత శక్తి వచ్చింది, అన్ని సిద్ధులు ఆయనకి ఏర్పడ్డాయి అనేటటువంటి బాగా చక్కగా పురాణాల్లో రాసి ఉంది. ఇక్కడ ఈ కాళీదేవి ఆయనకి ఎప్పుడు ప్రసన్న. అసలు ఆయన ఎలా అంటే తను వెళ్ళి పూజ చేసుకునేదాకా మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ తర్వాత ఈ సామాన్య జనులు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. మళ్ళీ తను చెప్పి మూసేయంగానే మూసేయాలి ఆలయాన్ని. అంత కండిషన్లు పెట్టి ఆలయాన్ని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. ఒకసారి వశిష్ఠ మహర్షి వచ్చాడు అక్కడికి. వశిష్ఠ మహర్షి వచ్చి దర్శనం కావాలంటే ఆలయం మూసేసామండి, తెరిచే హక్కు మాకు లేదు, వాళ్ళు ద్వారపాలకులు అంతే కదా, రాజుగారు చెప్పాల్సిందే అన్నారు. సరే రాజుగారికి చెప్పండి, ఇలా నేను వశిష్ఠుడిని వచ్చాను, నేను దేవతా దర్శనం కోసం వచ్చానని చెప్పండి అన్నాడు. అంటే వీళ్ళు వెళ్ళి చెప్తే ఎవరు వచ్చినా సరే నా తర్వాతే ఎవరైనా వెళ్ళటానికి వీలు లేదంటే వీల్లేదు, నేను ఒకసారి మూసేశానంటే గుడి తెరవటానికి వీలేదు అని చెప్పాడు. వశిష్ఠుడు కోపం వచ్చి, నేను అమ్మవారి జపం చేసుకునే ఋషిని, నాలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడైనా మేము వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికైనా. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే కదా సనక సనందనాథులందరినీ ఆపితే జయుడికి విజయుడికి శాపం వచ్చింది కదా, కనుక మమ్మల్ని వెళ్లకుండా ఆపటానికి వీల్లేదు అన్నాడు. వీల్లేదనేసరికి నరకాసురుడు మళ్ళీ రేపు ఉదయం దాకా ఆలయం తీసేది రావద్దన్నాడు. అప్పుడు వశిష్ఠుడు శాపం పెట్టాడు, ఇక నీకు కాళీ ప్రసన్నత అయిపోయింది, కాళీ భక్తులు వస్తే బయట నుంచోబెట్టి లోపలికి వెళ్ళనివ్వట్లా నువ్వు, కనుక నీకు అమ్మవారు ఇక నీకు వశం అవ్వదు అన్నాడు. ఆ క్షణంతో కాళీమాత ఆయన్ని వదిలేసింది. అప్పటిదాకా అప్రతిహతంగా సాగుతున్నటువంటి ఆయన విజయ పంథ అక్కడి నుంచి ఆగిపోయింది. ఆగిపోయి నరకాసురుల్లో చెడ్డ లక్షణాలు అందరూ కనపడటం మొదలుపెట్టాయి. అప్పటిదాకా ఆయన ఎవరు వేలు పెట్టి చూపించిన వాడు లేరు. మహావిష్ణువు కొడుకు కదా, భూమాత కొడుకు, చెప్పిన వాళ్ళు లేరు. కాళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాళీ వెళ్ళిపోయేసరికి సామ్రాజ్యం అంతా ఒక రకంగా కళ లేనట్టుగా అయిపోయింది. ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోతే ఇంట్లో కళ ఉండదు అంటారు చూడండి, అలాగే అక్కడ కళ లేదు. కొన్ని ఆలయాలకు వెళ్తే ఆలయం ఎంతో వైభవంగా శోభస్కరంగా అలంకరణతో కాదు, అసలు ఆ రూపం చూడంగానే మనకి ఇక్కడ అమ్మవారు ఉంది, లేకపోతే ఇక్కడ దేవత ఉంది, ఇక్కడ ఈ శివుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అనిపిస్తుందా మనకి, ఇక్కడ ఈ విష్ణువు ఉన్నాడు అనిపిస్తుందా? అలాగా ఇప్పుడు ఇందాకే త్రికాకర అని చెప్పుకున్నాం, త్రికాకరలో ఆ విష్ణువుని చూడంగానే ఎంత బాగుంటాడో, చిన్న బాల విష్ణువులాగా ఉంటాడు నా చతుర్భుజాలతో. అంత అందమైనటువంటి విష్ణువు వెలిసాడు అక్కడ. అక్కడ దేవత అలా వెలియాలి అంటే అంత శక్తి పూజ ఉండాలి అక్కడ. ఈయన చేసిన పూజ వల్ల కాళీ ఇన్నాళ్ళు బాగుంది, ఇప్పుడు వశిష్ఠుడి శాపం వల్ల కాళీ వెళ్ళిపోయింది. ఇక ఆలయం కళావిహీనం అయిపోయింది, సామ్రాజ్యమే కళావిహీనం అయిపోయింది. ఈ కాళీ వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన కాళీని తర్వాత వంశాలలో ఎవరో
తీసుకొచ్చారనమాట మళ్ళీ ఆ విగ్రహాన్ని. ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయింది. అప్పుడంతా ఒకటే కదా, అంతా ప్రాంతం అంతా. అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి నెమ్మదిగా తెచ్చారు. తెస్తూ ఆ కాళీని తీసుకొచ్చేటప్పుడు ఆ విగ్రహం తెచ్చారనమాట. తెచ్చేటప్పుడు అక్కడెక్కడైతే ఆపుకున్నారో ఆవిడని అక్కడక్కడల్లా కాళీ ఆలయాలు వెలిసాయమ్మా. దానికి గుర్తుగా ఆ రాత్రి అక్కడ విడిది చేసింది ఆవిడ. ఇప్పటికీ మీరు త్రిపుర అటు ఆ ప్రాంతాల్లో వెళితే కాళీ ఆలయాలు అద్భుతంగా కనిపిస్తాయి, చాలా బాగా కనిపిస్తాయి. అలా తీసుకొచ్చారనమాట మళ్ళీ ఆవిడ్ని. మంది మార్బలంతో, మేళ తాళాలతో, సైనిక లాంఛనాలతో తీసుకొని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేశారని చెప్తారనమాట. ఎప్పుడు తర్వాత తరాల్లో ఎప్పుడు ఇక నరకాసురుడికి కాళీ భోగం, కాళీ ప్రసన్నత అయిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, సత్యభామ ఏమో మళ్ళీ భూదేవి రూపమే. నరకాసురుడికి అదొక వరం, మా అమ్మ చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ పోను అని. అందుకని కృష్ణుడు కూడా చంపడానికి వీల్లేదు. ఎలా అయితే కృష్ణుడు జరాసంధుడిని చంపడానికి వీల్లేదు, అదేవిధంగా కృష్ణుడు నరకాసురుడిని చంపడానికి వీల్లేదు. యుద్ధానికైతే బయలుదేరి వచ్చేటప్పుడు సత్యభామను కూడా తీసుకొచ్చి ఆ సత్యభామ చేత ఈ వధ జరుగుతుంది. ఆవిడికి తెలియదు. ఆవిడికి ఆ సమయంలో భూమాత ఆవేశించి, అంశారూపమే కదా ఇది సత్యభామ, అసలైన భూమాత ఆవేశించి అది జరిగిందనమాట. జరిగాక ఆవిడ కాసేపు స్పృహ తప్పి పడిపోతుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు గొప్ప రచయిత. ఆయన ఒక నాటకం రాశారు, ఈ నరకాసుర వధ అని. దాంట్లో ఒక పద్యం ఉంటుంది. నిన్న మొన్న నేను చదువుకుంటూ కూర్చున్నాను దాన్ని. ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించిన అనేది కృష్ణుడు సత్యభామను చూసి ఆడవాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చదువుకోలేని శాస్త్రం ఏమిటి, చెయ్యలేని యుద్ధం ఏమిటి, ఏలలేని రాజ్యం ఏమిటి, వాళ్ళకి ముద్దుగా నేర్పిస్తే ఏదైనా నేర్చుకుంటారు అని కృష్ణుడు సత్యభామను చూసి ఆ క్షణంలో అంటాడు అక్కడ. అలా సత్యభామ చేత నరకాసుర సంహారం ఆ రోజున జరిగితే ఆ రోజునే నరక చతుర్దశి. రాక్షస సంహారం అయిపోయిందిగా, ఆ తర్వాత అంతా సంబరం. తర్వాత సత్యభామ మర్చిపోతుంది తన భూమాత రూపంలో ఉన్నప్పుడు తనకి జన్మించిన కొడుకే అనేది, కానీ అవన్నీ మర్చిపోయి ఈ రకంగా మళ్ళీ చక్కగా సంబరాలు చేసుకుంటారు అనమాట. అది నరక చతుర్దశి నాడు నరకాసుర సంహారం అయిపోయినాక చేసుకునే సంబరం. నరకాసురుడికి కాళీ ప్రసన్నత ఎప్పుడు పోయిందో ఇక అక్కడి నుంచి అతని పతనం మొదలైపోయింది. అప్పటిదాకా అతని ఏమంటారు వైభవం, శోభ ఎంతగానో వెలిగిపోయింది. కనుక ఏ దేవతనైనా సరే మనం పూజ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక పాఠం అనమాట అందరికీ. ఆ దేవతని పట్టుకుని వదలకండి, ఆ దేవతని నిరాదరణ చేయకండి, ఆ దేవత నాకే దేవత అన్నట్లుగా ఉండకండి. దేవత ఎప్పుడు ఒకళ్ళకు ఉండదు, మనకి ప్రసన్నమైంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నేనా లలితను పూజించేది, కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు, అవునా? కనుక నాకే దేవత అంటే స్వార్థం ఉండాలి. నాకే దేవత, నా దేవతే నాది, రైటే. నాతో పాటు మా అమ్మకి ఇంకా చాలామంది పిల్లలు ఉంటారుగా, నేను ఒక్కతేనే పిల్లని కాదుగా. అది తెలుసుకుంటే ఎప్పుడు ఇలాంటి కష్టాలు రావు.